అస్సలం వాలేకుమ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు కష్వాస్ కిచెన్. ఈరోజు నేను పచ్చిమిరపకాయలతో స్పైసీగా కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలని మంచిగా ఉల్లిగడ్డలు తొక్క తీసి ఉల్లిగడ్డలు కోసుకోవాలి. పచ్చిమిరపకాయలని తీసి మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది, మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు మెత్తగా అయ్యాక కొంచెం చిన్న అల్లం ముక్కని వేసుకొని అల్లంని కూడా మంచిగా మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు అల్లం నూరుకున్నాక మనం ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా కోసుకుని అవి కూడా వేసుకొని మంచిగా ఉల్లిగడ్డల్ని కూడా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరుకున్న దాన్ని పక్కకి తీసుకుందాం. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని నూనెలో వేసుకొని ఒక 5 minutes వరకు మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి 5 minutes మంచిగా ఉడకనిద్దాం. నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం కోడిగుడ్లని వేసుకుందాం. నేనైతే 4 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. కోడిగుడ్లు వేసుకొని ఒక 5 minutes ఉడకనిద్దాం. కొంచెం పైన ఉప్పు చల్లుకుందాం, ఎందుకంటే గుడ్లు కొంచెం చప్పగా ఉండకుండా. ఇట్లా మూత పెట్టి పైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి పెట్టుకుంటే మాడదు. కింద కోడిగుడ్లు మాడిపోకుండా ఉంటాయి. ఒక సైడ్ కోడిగుడ్లు ఉడికినాయి, ఇంకొక వైపు తిప్పుకోవాలి మంచిగా. ఇంకో వైపు కూడా ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్ళీ చేసుకొని తినాలనిపించే టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. సింపుల్గా కారం కొంచెం కూడా వేయకుండా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా 2 వైపులా కోడిగుడ్డు ఉడికాక మంచిగా స్టవ్ కట్ చేయడమే. సింపుల్గా స్పైసీగా పచ్చిమిర్చి కోడిగుడ్డు కూర రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.